జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో మత సామరస్యానికి గంగా జమున తైసీబ్ కి ప్రతీకగా బోరబండ ముస్లిం సోదరులు నిలిచారు. బోరబండలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహ నిమజ్జనానికి వెళ్తున్న హిందూ మిత్రులకు గౌసియా మసీదు వద్ద ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుండి స్వాగతం పలికారు. విగ్రహ నిమజ్జనంలో పాల్గొన్న వారికి కూల్ డ్రింక్స్, నీళ్లు ముస్లిం సోదరులు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోరబండ కార్పొరేటర్ బాబా పసియుద్దీన్, బోరబండ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరశేఖర్, సత్తార్, జహంగీర్, రజ్వీ, రజాక్, జావేద్, ఖయీం, నిజాం పాల్గొన్నారు. బోరబండలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాద్ బోరబండలో మత సామరస్యంగా అతీతంగా మా ముస్లిం సోదరులు 9 ఏళ్లు దీక్షలో ఉండి మాతా దీక్షలో ఉన్న భక్తులకు అందరూ మా ముస్లిం సోదర కమిటీలు మస్జిద్ కమిటీ సభ్యులందరూ కూడా మస్జిద్ దగ్గర వాళ్ళకు వెల్కమ్ చెప్పి వాటర్ బాటిళ్లు వాళ్ళకు జ్యూస్ డబ్బాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ లో ఎటువంటి వాతావరణం ఉన్నప్పటికీ బోరబండలో మాత్రం ముఖ్యంగా బోరబండలో మాత్రం గంగా జమున తైసీబ్కు నిదర్శనంగా బోరబండలో ఉండటం నిన్న జరిగిన సంఘటన బాధాకరమైన విషయం. దానిపైన ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటది. ప్రభుత్వం అసలు దీని వెనకాల ఉండి బీఆర్ఎస్ దీని వెనకాల ఉన్నది బీజేపీయా వెనకాల ఉండి రాజకీయ కుట్రలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ప్రభుత్వం వాళ్ళపై చర్య తీసుకుంటది. నిన్న జరిగిన సంఘటన ఏమైనప్పుడు కూడా బాధాకరమైన విషయం. ప్రభుత్వం వాళ్ళపైన పూర్తి చర్య తీసుకుంటది. సీసీ ఫోటేజ్ల ఆధారంగా వాళ్ళ చర్య తీసుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏది అయినప్పుడు కూడా హైదరాబాద్ వాసులందరూ కూడా ముఖ్యంగా ముస్లిం సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు, అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలంటే మన అందరూ కూడా హైదరాబాద్ నగరానికి ఇంకా మంచిగా పేరు రావాలంటే అందరూ కోఆపరేట్ చేయాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. ప్రజాపాలన అద్భుతంగా నడుస్తుంది. కాకపోతే కొంతమంది రాజకీయ కుట్రలు చేద్దామని ముఖ్యంగా కేటీఆర్ గారు చూసుకుంటే ఒక చిన్న విషయాన్ని ట్విట్టర్ చేయడం, ఒక చిన్న విషయాన్ని బస్సు టైర్ ఊడిపోయినా ట్విట్టర్ చేయడం. వాళ్ళు నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ట్విట్టర్ లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటారు అంటారు. బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ దెబ్బతినలేదు. మీరు మీ మిత్రబంధమైన బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి మిత్రబంధాలు అయినట్టు వాళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ దెబ్బతినలేదు. 400 साल का शहर ముఖ్యంగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. ఒకసారి చూడండి, ఈరోజు బోరబండలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ చూడండి, హిందూ సహోదరు మాతాను తీసుకొస్తే రాత్రిపూట మా ముస్లిం సహోదరు పెద్దలు వాళ్ళందరూ కూడా ముందుండి వాళ్ళకు వాటర్ బాటిల్ ఇవ్వటం, వాళ్ళకు ప్రసాదాలు ఇవ్వటం, ముస్లిం సోదరు మస్జిద్ కమిటీ వాళ్ళ దగ్గరుండి వాళ్ళ వాటర్ బాటిల్, జ్యూస్ బాటిల్స్ ఇవ్వటం. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఒక మతాన్ని మరో మతం గౌరవించుకుంటూ మానవత్వమే గొప్ప మతం అంటాం. ముఖ్యంగా మజహబ్ నహీ సిఖాతా ఆపస్ మే భేద్ రఖనా, హిందీ హై హమ్ హిందూ సితా హమారా అనే విధంగా ముస్లిం సోదరు కావచ్చు, హిందూ సోదరు ముందు పోవడం చాలా గొప్ప విషయం.